అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక 10 సంవత్సరాలు కష్టపడి డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా రావాలి అని చెప్పేసి టీడీపీ సైడ్ నుండి చాలా స్ట్రాంగ్ గా కోరుకుంటున్నారు అన్నమాట. ఒకవేళ ఆయన కనుక వస్తే వీళ్ళిద్దరిలో ఎవరు సీఎం అవుతారు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే మీరు ఎవరికి లేదు. తప్పకుండా అండి. ముందుగా మనం తమిళనాడు రాజకీయంలో ఒక హిస్టరీ చూసాం. మనం సినిమా ఇండస్ట్రీకి ఒక హీరో వచ్చి సీఎం అయ్యారంటే అప్పట్లో ఒక రామారావు గారు, సో తమిళ్లో మరి జయలలిత గారు, ఎంజీఆర్ గారు, సో వాళ్ళందరూ చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా మంది అలా వచ్చారు. బట్ విజయ్ గారు కూడా నిజంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. వేరే తమిళనాడు రాష్ట్రానికి భారతదేశంలో ఎక్కడ అభివృద్ధి లేనంతగా మీరు సాధించాలి. సో మరి ఇక ప్రభుత్వం ఇంకా 2 వారాల్లో ఏర్పాటు కాబోతుంది. అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా తమిళనాడు రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు. విజయ్ సార్ కూడా చాలా కంగ్రాట్స్. సో మీరు అన్నట్టు ఇప్పుడు మనకి అంటే రాజకీయాల్లోకి చాలా మంది వస్తారండి, కానీ అక్కడ నిలదొక్కుని ఉండి తట్టుకొని విమర్శలు తట్టుకుండాలంటే చాలా కష్టం. మన పవన్ కళ్యాణ్ సార్కి దాదాపు అంతా ఇమేజ్ స్టార్ కాస్ట్ ఉన్నటువంటి హీరో, అంతా చాలా పేదలకు మంచి చేసినటువంటి హీరో, ఎన్నో విమర్శలు తట్టుకుని అలాంటి ఆయనకి మినిమం ఒక 10 years పట్టింది. మరి అలాంటిది అంటే మనకు తెలుగులో ఏంటంటే చాలా బలమైన పార్టీలు ఉండడం. అప్పట్లో చిరంజీవి గారు వచ్చినట్టు అప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, అటు వైఎస్ రాజశేఖర రెడ్డి, మిగతా సిపిఎం, సిపిఐ, సో ఇవన్నీ చాలా పార్టీలు, ఇండిపెండెంట్ పార్టీలు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే ఓట్లనే ఎక్కువ చీలు ఉంటాయి. మీరు ఒక నాయకుడు బలంగా రాజకీయాలకు రావాలంటే నాయకుడు చాలా బలంగా ఉండాలి. సో అది మన పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. అప్పట్లో రామారావు గారు అప్పట్లో అంటే మనుషులు వేరు, అప్పుడు 2 వేలు. కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ డబ్బుకు ఉండి చాలా రకరకాలుగా ఏదైనా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి మార్పు అలా పోతున్నారు. అలా కాకుండా అవేర్నెస్ ప్రజల్లో ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు మనం చాలా మంది అంటున్నారు తమిళనాడులో చాలా మంది యువత అవేర్నెస్ ఉన్నారు, వాస్తవం. ఎందుకంటే వీళ్ళ ప్రతి ఒక్క ప్రజలకు అవేర్నెస్ ఉండాలి. మొన్న జరిగింది కూడా మనకు మన ఆంధ్రప్రదేశ్ లో అదే. సో తప్పకుండా ప్రజలు గతంలో జరిగినటువంటి ఓట్ బ్యాంక్ అంటే ఎక్కువ జరిగింది. సో మార్పు కోరుకున్నారు. తప్పకుండా పవన్ కళ్యాణ్ సార్ 10 years చూసారు, ఏదో కష్టపడి ప్రజల వెంట ఉండి సో రాష్ట్ర అభివృద్ధికి, సో మరి దేశంలోనే ఒక గొప్ప హిస్టరీ పవన్ కళ్యాణ్ సార్, ఇప్పుడు విజయ్ సార్. సో మీరు అన్నట్టు ఎన్టీఆర్ సార్కి నిజంగా ఆయన కూడా చాలా గొప్ప చిత్రాలు తీశారు. ఆయనకు కూడా షాట్ లాంటి ఒక హిస్టరీ ఉంది. మరి ఆయన కూడా అంటే నేను అన్నట్టు ఇంకా చాలా సినిమాలు నటించిన తర్వాత కూడా అంటే ఇంకా వయసు కాబట్టి సో వీళ్ళందరూ కూడా 50లో, పవన్ కళ్యాణ్ సార్ 50లో వచ్చారు, విజయ్ సార్ కూడా 50లో వచ్చారు. సో ఎన్టీఆర్ గారు హీరో మ్యాథ్స్ హీరో, మాస్ ఫాలోయింగ్ హీరో, అదేవిధంగా మంచి చేసేటువంటి ఒక గొప్ప లక్ష్యాలు ఏది కూడా తీసేటటువంటి లేదు అంశం. సో ఎన్టీఆర్ సార్ కూడా తప్పకుండా ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత సినిమాలు అన్నీ చేసేసి కంప్లీట్గా ఇంకా రాజకీయం మీద పెట్టుకో డెఫినెట్లీ దాంట్లో తిరిగిలేదు. ఎందుకంటే అలాంటి హ్యూమన్ బీయింగ్ ఫ్యామిలీ ఇక ఆయన ప్రూవ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ గారు కూడా సినిమాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రూవ్ అయింది కాబట్టి డెఫినెట్లీ కూడా కొంత సమయాన్ని నుంచి ప్రణాళిక చేసుకొని ముందుకెళ్తే తప్పకుండా అనుకున్న లక్ష్యం కూడా చేరుకునేది 100% ఉంటుంది. ఓకే బ్రో, ఇప్పుడు ఓవరాల్ గా ఒక్క మాటలో ఏంటంటే ఆయన సినిమాలన్నీ అయిపోయిన తర్వాత కాకుండా ఉన్న పరంగా ఇప్పుడు విజయ్ గారు సీఎం అయ్యారు, ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈయన కూడా అదే ఇప్పుడు నన్ను కోరుకుంటున్నారు కదా రావాలి అని చెప్పేసి ఉన్న పరంగా వస్తే వీళ్ళిద్దరిలో జనాలు ఎవరిని నమ్మి గెలిపించుకుంటారు? పవన్ కళ్యాణ్, అంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చేసిన సార్ అచీవ్మెంట్ ఉంది కాబట్టి అలా అయితే ఎవరు ఇండియన్ సార్ అయితే పాలిటిక్స్ లో రావడం ఓపెన్ గా చెప్పాడు. ఇప్పుడు అది అంటే ఆయన టైం తీసుకుంటారు. సో అలా పోటీ ఏముండదు. సో ఎవరు చేసిన అభివృద్ధి కోసమే కాబట్టి సో ప్రజలు ఎవరి అభివృద్ధి వైపు ప్రజలకు నమ్మకం కష్టపడి పనిచేస్తారో ప్రజలు ఎవరైనా సరే, ఎప్పుడైనా యువత అయినా ప్రజలైనా ఎక్కడ ఎవరైనా సరే వాళ్ళంటే ఉంటారు. ఎవరు హామీలు ఇవ్వడం కాదు, హామీలు ఇస్తారు వెళ్ళిపోతారు. మనం చూస్తున్నాం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ రకరకాల దేశంలో ఇప్పుడు మన పశ్చిమ బెంగాల్లో చూసాం చాలా హామీలు ప్రభుత్వాలు కోల్పోయాయి అవన్నీ కూడా. సో అలా మంచి చేసే వాళ్ళ వెంటనే ప్రజలు ఉంటారు. తప్పకుండా ఎన్టీఆర్ సార్ ఇప్పుడు కంటే మీరు అన్నట్టు చాలా ఆయనకు సినిమా ఇండస్ట్రీలో చాలా క్రేజీ ఉంది, చాలా ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ముందు 50 చూస్తారు. తప్పకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ ఉంది కాబట్టి సో ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చాలా అది ఎందుకంటే ప్రజల కష్టాలు తెలిసి ప్రజలను 100% న్యాయం చేసిన వ్యక్తి పోటీ చేస్తాడు ఎన్నికల్లో. సో తప్పకుండా ఆ పవన్ కళ్యాణ్ సార్ ఉంటేనే బాగుంటుంది.